ఆర్టీసీ బస్సును ఢీకొన్న తర్వాత మరి 19 మంది స్పాట్లో చనిపోవడం అయితే నిజంగా చాలా ఘోరమైన అంశము. మొన్న కర్నూలుకు వెళ్తున్న బస్సు మరి స్లీపర్ బస్సులో కూడా మరి ఒక బైక్ను ఢీకొనడంతో అప్పుడు కూడా ఒక 17 మంది చనిపోయారు. సో మొత్తానికి బస్సు ప్రమాదాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బస్సులు సహజంగా మొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఇవాళ ఆర్టీసీ బస్సు. సో మొత్తానికి బస్సులు వెళ్తున్న క్రమంలో వేరే వాహనం ద్వారా అంటే మొన్న బైక్ ఢీకొన్న బస్సు ఆ కర్నూలు స్లీపర్ బస్సుతోని యాక్సిడెంట్ జరగడం, తర్వాత నిన్న టిప్పర్ నిజంగా ఒక మృత్యులాగా వెంటాడిందని చెప్పుకోవచ్చు ఆర్టీసీ బస్సును. సో వేగంగా వచ్చి టర్న్ తీసుకొని దానికి ఆ బస్సును ఢీకొని అందులో ఉన్న కంకర అంతా కూడా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడిపోవడం కావచ్చు. సో అంత పెద్ద యాక్సిడెంట్లో మరి 19 మంది చనిపోవడం అంటే నిజంగా ఇది చాలా ఘోర ప్రమాదంగా దీన్ని మనం చూడొచ్చు. సో మొత్తానికి ఆ మృతులకైతే మనం 99 టీవీ వేదికగా కూడా ఖచ్చితంగా వాళ్ళకు నివాళి అర్పిస్తూ వారి కుటుంబాలకు కూడా మరి మన 99 వేదిక నుంచి వాళ్ళకు ఆ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఇక ఈరోజు బిగ్ డిబేట్లోకి చర్చకు వెళ్తున్నాం. సో చర్చలో మనతో పాల్గొంటున్నారు రామ్మోహన్ గారు, స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులు జూమ్లో ఉన్నారు. సో డాక్టర్ తాటికాయల జయరాం గారు కూడా పొలిటికల్ అనలిస్ట్ కూడా జూమ్ లైవ్లో ఉన్నారు. సో ముందుగా పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ జయరాం గారితో మొదలెడదాం. జయరాం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక జూబ్లీహిల్స్కి సంబంధించిన అంశంలో అంటే రోజుల నుంచి గంటల్లోకి మరి ఇక టెన్షన్ అయితే పెరుగుతున్న పరిస్థితి పొలిటికల్ పార్టీలకు. సో 140 గంటల సమయం మాత్రమే స్టిల్ టుడే ఈ రోజు నుంచి ఆ సమయం ఉన్న నేపథ్యంలో సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయితే జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంలో మరి ఉత్కంఠమైన పోరును ఆసక్తిగా గమనిస్తున్నాయి. సో జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ యొక్క ఏదైతే జూబ్లీహిల్స్కు సంబంధించిన బైఫోన్ని. కేవలం 3 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో. సో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఓవరాల్గా స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా జూబ్లీహిల్స్ను చుట్టుముట్టేస్తున్నారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మైక్ల హోరు, ప్రచార హోరు కనిపిస్తోంది. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది అంటారు, దీని పట్ల ఏం చెప్తారు? ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి రోడ్ షోలు చేస్తున్నారు, 2 రోజులు రోడ్ షో చేశారు, ఇవాళ కూడా ఆయన రోడ్ షో చేస్తున్నారు. సో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా ప్రచార రథంతో కూడా మరి ఆయన కూడా రోడ్ షోలు చేస్తున్నారు. సో భారీగా జనాన్ని సమీకరించడం కావచ్చు, అదే క్రమంలో ఇక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు. సో ఇక ఏదైతే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యలేమని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా మరి జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. సో దీంట్లో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఉచిత సన్న బియ్యం కావచ్చు, తర్వాత రేషన్ కార్డులు కావచ్చు, కొన్ని ఉచితాలన్నీ బంద్ అయిపోతాయని చెప్తున్నాడు. సో దీంట్లో కేటీఆర్ మాత్రం నిన్న రోడ్ షోలో మరి కొంత రేవంత్ రెడ్డిపై తీవ్రంగానే విమర్శలు చేశారు. సో ఎవడబ్బా సొమ్మని చెప్పి నువ్వు రద్దు చేస్తా అని అంటున్నామని చెప్పి ఆయన కామెంట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి ప్రజా సంక్షేమంపై నీ పెత్తనం ఏంది రేవంత్ అని చెప్పి కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో గల్లా పట్టి పథకాలు, కాంగ్రెస్ గల్లా పట్టి మేము పథకాలు అందిస్తామని చెప్పి కేటీఆర్ చెప్పడం కావచ్చు. మొత్తానికి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాన్ని స్పోర్ట్గా తీసుకోవాల్సిన ఒక ఉప ఎన్నికలో మరి ఇది ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. సో దీని ఇంపాక్ట్ ఉంటుంది కనుక పార్టీలకు నిజంగా ఇది ఒక విషమ పరీక్ష అని చెప్పుకోవచ్చు. సో ఈ విషమ పరీక్షను మనం ఎట్లా చూడవచ్చు, మరి దీంట్లో ఎవరు బయటపడే అవకాశం ఉంది? జయరాం గారు చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు మరొకసారి నమస్కారాలు, 99 న్యూస్ ప్రేక్షకులతో సహా. ఇక్కడ సో మీ సుదీర్ఘమైన ఇంట్రో ఇట్స్ వాస్తవాలకు దగ్గర కాదు, వాస్తవాలు మాత్రమే అనే విషయాన్ని ప్రజలు నమ్ముతారు, ప్రజలు అది విశ్వసిస్తున్నారు, అందులో వేరే డౌట్ ఏం లేదు. సో పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నా, పొలిటికల్ పార్టీస్ ఏం మాట్లాడినా కూడా
ఆ విషయాలను కొంచెం పక్కన పెట్టేస్తే జై భీమ్ జై భీమ్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఒక కార్యకర్తగా మేము ప్రతి ఇంటిని వెళ్ళి పలకరిస్తున్నాము, ప్రతి ఇంటిని కలుస్తున్నాము, ప్రతి ఇంటి గడపను టచ్ చేస్తున్నాము. ఇక్కడ ఉండే ప్రతి అంశాన్ని ప్రభుత్వం ముందు నేను గత దగ్గర 20 days నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అయినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం వినిపిస్తున్న దాఖలాలు అయితే ఏం కనిపించటం లేదు. మేము చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మోడీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కనుక పథకాలను ప్రవేశపెట్టేది మీ ప్రయోజనాల కోసం మాత్రమే తప్పితే ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం కాదు. ప్రజా ప్రయోజనాల కోసం కనుక పథకాలను కనుక మీరు ప్రవేశపెట్టినైతే వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీరు ఉంది. మీరు మాత్రం దాన్ని ఒక మీడియేటర్ గానే ఉంటారు, రాజకీయ నాయకులు తప్పితే. ఇక్కడ ప్రభుత్వాలదంటే ప్రజలదే పై చేయి. కానీ ఇది ఏమీ కాకుండా ఒక అహంకారపూరితంగా మాట్లాడే మాట, అహంకారపూరితంగా చెప్పే ప్రతి మాట ప్రజలు వింటారు, ప్రజలు దానికి యాక్షన్ చూపిస్తారు. బలిపెక్కిన మాటలు కాంగ్రెస్ మాట్లాడినా కూడా, రేవంత్ మాట్లాడినా కూడా దాన్ని ప్రజలేం సహించరు. నీ బాబ్ జాగీర్ కాదు, నీ జాగీర్ అంతకంటే లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వచ్చావు అంటే ఇది ప్రజల ఉండే ఒక ప్రేమ. ప్రజలు నమ్మిన్లు, ప్రజలు కాంగ్రెస్ నమ్మిన్లు, రేవంత్ నమ్మలేదు. ఇది రేవంత్కి అర్థం కావాలి. కాంగ్రెస్ నమ్మడానికి గల కారణాలు ఏంటంటే 128 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, ఇది ప్రజా కాంగ్రెస్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను నమ్మేసి ఈరోజు గల్లీలో ఉండే లీడర్ కూడా ఢిల్లీలో వెలుగుతాడనే విషయాన్ని నమ్మి ప్రజలతోనే పనిచేస్తాం. మేమంతా ప్రజలుగా పనిచేస్తాం. కానీ ఇదో రేవంత్ రెడ్డికో, లేకపోతే శ్రీనివాస్ రెడ్డికో, లేకపోతే దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి వీళ్ళ కోసం కాదు చేసింది. ఇది ప్రజల కోసం, ప్రజలుగా మేము కదిలి వచ్చేసాం. సో ఇది ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ ప్రయోజనాల కోసం మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది. అదే మేము ప్రజల ముందుకు ఉన్నాం. ఓటు ఎవరికైనా వేయండి, దొంగలకు వేయొద్దు, చీటర్లకు వేయొద్దు, నరరూప రాక్షసులకు వేయొద్దు, నయవంచకులకు వేయొద్దు అని చెప్తున్నాం. అంతే. అక్కడ ఎవడున్నాడో వాళ్ళకు మాత్రమే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్ప ఇది ప్రజా శ్రేయస్ కోసం పనిచేసే వాళ్ళకి వేయండి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి వేయండి, ప్రజల మధ్యలో ఉండే పనిచేసే వాళ్ళకి వేయండి, ప్రజలకు ఉండే నాయకుడిని తీసుకొని రండి అని చెప్తున్నాం. సో మేము ఏ పార్టీకి ఓటు వేయమని చెప్తలేము, ఏ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పట్లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటారు, అంతేనా? ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. మీ ఓటును నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటును వినియోగించుకోవాలంటారు. పైసలు తీసుకొని వచ్చిన నా కొడుకులను చెప్పు తీసుకొని కొట్టమని చెప్తున్నాం. చేత అయితే తీసుకోమని, పైసలు తీసుకోమని చెప్తలేము రాజకీయ నాయకులుగా. మీరు పైసలు తీసుకొని మా కోటేది, అసలు పైసలు ఇచ్చే నా కొడుకులను చెప్పు తీసుకొని తెగదాకా కొట్టమని చెప్తున్నాం. సిగ్గు రావాలే రాజకీయ నాయకులకు పైసలు వంచడానికి అని చెప్తున్నాం. సో ఇది మాకు ఎలాంటి మోమాటం, ఇబ్బంది ఏమాత్రం లేదు. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి, రేవంత్ రెడ్డి కనుక నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకే ఒక మాట చెప్పి రోట్లు అడుగు. నేను హైడ్రాను ఇలానే కొనసాగిస్తాను, నా హైడ్రా పనితనాన్ని చూసి మాకు ఓటేయమని చెప్పు. ఇంకేం అక్కర్లేదు. నీ తులం బంగారం అడగము, నీ 2 రూపాయల బియ్యం అడగము, మీ ఏం అడగము, నీ విద్య అడగము, నీ వైద్యం అడగము, నువ్వు ఏం అడగము, నువ్వు ఏమి ఇవ్వవు మాకు తెలుసు. నాకు మాత్రం చాలా క్లియర్గా తెలుసు. ప్రజల్లో నేను ఒక్కని తెలిసిందంటే ఇక్కడ 4 కోట్ల మందికి తెలుస్తున్న విషయాన్ని రేవంత్కు తెలియకపోతే నేనేం చేయలేను. సో మాకు తెలుసు నువ్వు ఏం చేయవనే విషయం. నువ్వు చేస్తున్నది, నువ్వు హైడ్రాను అన్నింటికి పెన్సిలిన్ ఇంజెక్షన్ అన్ని రోగాలకు నివారణ అన్నట్టుగా నువ్వు హైడ్రాను చూపించి, ఆ మిషన్ చూపించేసి రంగనాథ్ని ఇంకా ముందు పెట్టుకో. నీకు అవసరం అయితే మాకేం అభ్యంతరం లేదు. రంగనాథ్ ముందు పెట్టుకొని మా ఆఫీసర్, మా తోపు తురుంకాను ఉన్నాడు, ఇల్లు కూలుస్తాము, ఎవరి ఇల్లు కూలుస్తాం అన్న విషయం కూడా చెప్పకు, ఇల్లు కూలుస్తాము అని చెప్పు. హైడ్రాను విశ్వసించి మాకు ఓటేయమని అడుగు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే, నీ అధికారులకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకేం అక్కర్లేదు. ఇది అడిగే దమ్ము నీకు ఎందుకు లేదు? ఉందో లేదో మాకు తెలియదు, ఉందా అని నువ్వు ఉంటే అది చెయ్యి, ఇంకా ఏం అక్కర్లేదు. చెప్పిన ఇంట్రోలో చెప్తున్నది ఏది కూడా ప్రజలు నమ్మటం లేదు, రావటం లేదు, అది మాకు తెలుసు. ఇంకోటి, నిన్న కాక మొన్న చిలక పలుకులు పలికిన రేవంత్ 2 రూపాయల పని కూడా చేయలేదు కాన్స్టిట్యూన్సీ లో. 2 రూపాయల పని అసలు నువ్వు ఎక్కడ చేసినావు పని? ఏడ చేస్తున్నావు? 20 సంవత్సరాలు నేను పదే చెప్తున్నాను, కాంగ్రెస్ నాయకులకు మరి ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారికి ముందు వెనకాల మాత్రమే ఉన్నది. జనార్దన్ రెడ్డి గారి లెగసీని కానీ, జనార్దన్ రెడ్డి గారి ఇంటర్ఫియర్నెస్ కానీ,
జనార్దన్ రెడ్డి గారి ప్రజలకు ఉండే విధానం కానీ కాంగ్రెస్ నాయకులు దాన్ని ఎందుకు తీసుకొచ్చుకోలేదు? ఆయన బిడ్డలతో సహా నేను ప్రశ్నిస్తున్నాను. అది విజయకు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రశ్న. ఆ లెగసీని ఎందుకు కంటిన్యూ చేయలేదు కాంగ్రెస్? నిజంగా కనుక మీ జనార్దన్ రెడ్డి మీద ప్రేమ ఉండే. కానీ ఒక కుట్రపూరితమైన ప్రకటన ఏం చేసిండంటే జనార్దన్ రెడ్డిని మన చంద్రబాబు నాయుడిని ఒక్కరినే పొగిడితే బాగుంటుంది అని చెప్పేసి జనార్దన్ రెడ్డిని కలుపుకుంటూ వచ్చి ఉండవు. దానికి సిగ్గుపడదాం మనం. చంద్రబాబు నాయుడికి నువ్వు సమకాలికుడివా, ఫ్రెండువా, లేకపోతే దోస్తానివా, బాధ్యుడివా, బానిస్వామి అడుగుతలేము. చంద్రబాబు నాయుడికి నువ్వు పొగడడం లోపల ఆంతర్యం ఏంటిది? నువ్వు బీజేపీని గెలిపిద్దామనా, లేకపోతే కాంగ్రెస్ని గెలిపిద్దామనా, లేకపోతే ఎవరిని గెలిపిద్దామని నువ్వు చంద్రబాబు నాయుడిని సీన్లోకి పట్టుకొచ్చావు? అది మాకు అర్థం కాదు. ఇక్కడ కాంగ్రెస్ అంటే మేము ఏమనుకున్నామంటే ఇది ఓ ఎస్టీలది కాంగ్రెస్, ఓ ఎస్సీలది కాంగ్రెస్, ఓ బీసీలది కాంగ్రెస్, ఈరోజు మైనారిటీలది కాంగ్రెస్, ఈరోజు పేదలది కాంగ్రెస్ అనుకున్నాం. కానీ ఇదో చంద్రబాబు నాయుడుది కాంగ్రెస్ అనుకో మేము అనుకోవట్లేదు. కానీ ఒకవైపు ఉమ్మడి పాలన వచ్చేసేమో ఏపీలో ఉంటే, ఇక్కడ ఉమ్మడి వ్యక్తుల పాలన వచ్చేసేమో తెలంగాణలో ఉంది. దీన్ని ఏమని చెప్పుదాం? ఇది ఈరోజు కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం పార్టీ కలయికతో వచ్చిందని చెప్పాలా, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలయికతో వచ్చిందని చెప్పదామా? లేదు అనుకుంటే రేపు ఎవరి కలయికతోనే ఉంది అన్నాం అంటే ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. అంటే పిచ్చి పీక్ పోతే వచ్చే మాటలు ఇట్లనే ఉంటాయి. నీకు బేస్ను మర్చిపోయినావు రేవంత్. బేస్ను మర్చిపోయి ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయము కాంగ్రెస్ సమాధి అవుతుంది. కాంగ్రెస్ సమాధి అవుతుందంటే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు ఏం చెప్తున్నారంటే ఈ రోజు మా రాజకీయ జీవితము ఇంకొక 20 ఏళ్ల వరకు సమాధి అవుతుందని బహిరంగంగానే చెప్తున్నారు. బహిరంగంగా చెప్తున్నారు. ఈ రోజు ఏది వలస వచ్చిన నాయకుల చేత కష్టపడిన నాయకులు ఈ రోజు సమాధి అయిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. పదవులు అనుభవిస్తున్నారో ప్రజలకు తెలుసు, కష్టపడిన నాయకులు ఏమైపోయిందో ప్రజలకు తెలుస్తుంది. ఈరోజు కష్టంతో కూడుకున్న నాయకుల పరిస్థితి ఏంది? వలస వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? ఆ వలసలకు ఈ రోజు మేస్త్రి, లేకపోతే నువ్వు క్లెయిమ్ చేసుకున్న గుంపు మేస్త్రి ఈ రోజు రేవంత్ చంద్రబాబు నాయుడు అనే దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ప్రజలు అనే దాన్ని మీ నాయకులు చెప్తున్నారు, మేము కూడా చెప్తలేము. అది ఇంకొక దరిద్రం ఏంటంటే జయరామ్ గారు చెప్తున్నారు. ఓకే జయరామ్ గారు, అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా రేవంత్ వర్సెస్ జూబ్లీహిల్స్ అంటారా? రేవంత్ వర్సెస్ కాంగ్రెస్ అంటారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఎన్నిక రేవంత్ పిచ్చి మాటలకు నేను ఇంకొక రాజకీయ నాయకులు మాట్లాడాల పిచ్చి మాటలకు, పిచ్చెక్కిన మాటలకు జూబ్లీహిల్స్ ఎన్నిక. ఇది రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన కాదు, రేవంత్ పాలన మాత్రమే. ఇది రేవంత్ పాలనకు మాత్రము. రైట్ ఓకే జయరామ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఒక్కడే నిమిషంలో క్లోజ్ చేస్తాను. జూబ్లీహిల్స్ ఎన్నిక ఈ రోజు నిజంగా కనుక ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక కనుక తలకిందులు అవ్వడం ఖాయం. రేవంత్ పరిస్థితి తలకిందులు అవ్వడం ఖాయము. దానికోసము జై భీమ్ అంబేద్కర్ కి అనునిత్యము మేము ప్రణమిల్లుతూ ఈరోజు ప్రచారం చేస్తున్నాము. దొంగలను తరిమి కొట్టండి, మోసగాళ్లను తరిమి కొట్టండి, నైవాంచలను తరిమి కొట్టండి, ముసుగేసుకొని ఉన్న నాయకులను తరిమి కొట్టండి. ఈరోజు ప్రజల నుంచి వచ్చిన నాయకులను ఎన్నుకోండి, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడండి. ఈరోజు ప్రజా పాలన అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు, ప్రజల చేత గౌరవించబడిన నాయకుడు, అది ప్రజల పాలన రావాలని కోరుకుందాం. ఇది ప్రజా పాలన కాదు, ఇది రేవంత్ పాలన. ఇంకా మాట్లాడంటే రెడ్డి పాలన మాత్రమే. ఓకే థ్యాంక్ యూ జయరామ్ గారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎట్లా సార్ మొత్తానికి పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు, మరి రేవంత్ వర్సెస్ కాంగ్రెస్, రేవంత్ వర్సెస్ జూబ్లీహిల్స్, రేవంత్ వర్సెస్ మొత్తానికి పాలిటిక్స్ అన్న విధంగా మాట్లాడుతున్నారు ఆయన, మీరేం చెప్తారు? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సార్ ప్రతి ఉప ఎన్నికల్లో ఓడిపోతూ వస్తూ రాజకీయంగా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో భాగంగా ఆ రోజు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసిగా ఎన్నికైన తర్వాత మాలాంటి ఎంతో మంది యువకులను ఏకతాటిపై తీసుకొచ్చి యూనివర్సిటీ వేదిక కానీ లేకపోతే చిన్నపాటి కార్యకర్తల నుంచి మొదలుపెట్టి వాళ్ళందరూ ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని, ఇది గత అరాచక పాలన దించడం కోసం చేయాల్సిన వ్యూహాన్ని
ఎప్పటికప్పుడు రచించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ రాజకీయ అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థిక అవకాశాలు కానీ, సామాజిక అవకాశాలు కానీ వారు చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఒక బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అటు ఏఐసీసీని ఒప్పించి, ఇటు కిందున్న నాయకులను ఒప్పించి, అటు కోర్టులను ఒప్పించి, అన్నింటిని ఒప్పించి ఈరోజు వారిని ముందుకు పోతున్న సందర్భాలు ఉండే. ఒక విషయం ఏంటంటే, ఒక మాస్ లీడర్గా, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న లీడర్గా, ఒక విజన్ ఉన్న లీడర్గా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి శశిభిషలు లేవు, ఎటువంటి ఏది ప్రతి దానికి దేనికి ఏది ముడిపెట్టే సందర్భాలు లేవు సార్. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మేము చాలా హ్యాపీగా ఉన్న వారి నాయకత్వంలో. అదేవిధంగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మాట ఏమంటున్నా అంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నుంచి మొదలు పెడితే వెల్ఫేర్ స్కీమ్స్ వరకు ప్రతిదీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప సిస్టమ్ చెప్తున్నా సార్. ఇక్కడ ప్రాంతీయ పార్టీ లాగా ఒక పెద్ద మనిషి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ శిరస్సు వహించి తలవంచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఆన్సరబుల్ సిస్టమ్ ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఏఐసీసీ నుంచి మొదలు పెడితే కింద వరకు ఏది మండల స్థాయి వరకు ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం సార్. అందులో భాగంగా ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ, అకౌంటబిలిటీ ఎక్కడ అంటే ప్రజలకి ప్రభుత్వానికి అకౌంటబిలిటీ, కార్యకర్తలకి నాయకులకు ట్రాన్స్పరెన్సీ, దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ఇదే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేము సునాయాసంగా గెలుస్తున్నాం అని చెప్పి అహంభావంతో మేము లేము సార్. కానీ 100% మేము కష్టపడ్డాము. అదేవిధంగా నవీన్ యాదవ్ లాంటి ఒక బీసీ బిడ్డకి అక్కడ అవకాశాలు ఇచ్చి మంచికి చెడుకు వాళ్ళు అక్కడ తోడున్నారు. ఒక బీసీ బిడ్డగా అక్కడ వాళ్ళు లోకల్గా ప్రతి విషయంలో తోడున్నారు. కాబట్టి రేపు వారు మంచి మెజార్టీతో, నాకు తెలిసి 30,000 నుంచి 40,000 మెజార్టీతో అక్కడ వాళ్ళు గెలవబోతున్నారు. ఆ గెలుపు అనేది రేపు చాలామంది ఎవరైతే ఏది పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వారందరికీ ఈ గెలుపు అనేది ఒక దిశానిర్దేశం అవుతుంది. ఆ గెలుపు అనేది వారికి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ఒక 4-5 రోజులు కనుక ఓపిక పడితే మాత్రం అక్కడ జూబ్లీహిల్స్ ప్రజల నిర్ణయాన్ని కూడా మనం ఇంకా శిరసా వహించాల్సిన అవసరం ఉంటుంది సార్. సార్ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఈరోజు ఏదైతే మీరు ఇందాక ఏది డిబేట్కి రాకంటే ముందు బీఆర్ఎస్ భవన్లో చాలా మంది మీరు వాయిస్ తీసుకున్న సందర్భంలో నేను చూసినాను. ఎందుకంటే నేను జల్దీ జాయిన్ అయినా కాబట్టి చూసిన సందర్భంలో వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడైతే వారు ఏది అక్రమంగా కట్టుకున్న ఇళ్ళ దగ్గర మల్టీ ఇల్లు నిర్మిస్తా అని చెప్పి ఏది కేటీఆర్ గారు కనుక, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక అఫిడవిట్ దాఖలు చేయడమో, లేకపోతే ఒక పేపర్ రూపంలో చెప్పడం వల్ల వాళ్ళకి కనుక హామీ ఇస్తే మాత్రం 100% అది హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఆ మాట చెప్పాలి. కానీ ఆ మాట కూడా వాళ్ళు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, మీరు అడుగుతున్న ఒక ప్రశ్నకి ఒక పెద్ద మనిషి ఏమైనా సమాధానం చెప్తున్నా అంటే, సార్ ఒక చిన్న రూమ్ కట్టుకున్నా, ముందు షట్టర్ కట్టుకున్నా సార్, 1 కోటి రూపాయలు అయింది సార్ అంటున్నారు. శ్రీనివాస్ గారు టెక్నికల్గా మీకైనా ఆ పాయింట్ అర్థమై ఉంటుంది. గాజు రామారావు ఏం జరిగిందనే విషయాన్ని మనం ఇంకా పూర్తిగా దాని మీద లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దీన్ని సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేసింది, హైకోర్టు అప్రిషియేట్ చేసింది. ఆ అప్రిషియేషన్లో భాగంగా ఒక ప్రాపర్ పద్ధతిలో చేస్తే బాగుంటుందని చెప్పి సూచన ఇచ్చింది. అంతే తప్ప చేస్తున్న ప్రయత్నాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం సార్, రేపు మీ పిల్లలు కానీ, జయరామ్ సార్ వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే రామూర్తి అన్న పిల్లలు కానీ ఇదే హైదరాబాద్లో గొప్పగా ఈ సహజ వనరులు అనుభవిస్తూ బతకాలంటే సహజ వనరులు బతకాలి, నీళ్లు ఇంకాలే, బోర్ల ద్వారా వాటిని తోడాలి. అదేవిధంగా నీళ్లు వాటి యొక్క మార్గంలో సుదూర మార్గంలో వెళ్ళిపోతూ ఉండాలి. దానికోసం చేస్తున్న ప్రయత్నం. ఇక్కడ ఎటువంటి ఏది రాజకీయంగా ఏదో ఎవరో లాభపడాలి, ఆర్థికంగా ఎవరో లాభపడాలని అంశం లేదు సార్. మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయినాం సార్. మేము ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు సహజ వనరుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటే, మిషన్ కాకతీయ ఏదైతే స్టార్టింగ్లో 2014లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, పార్టీలకు అతీతంగా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే చెరువుల్లో కనుక నీళ్లు ఇంకితే ఆటోమేటిక్గా బోరు బావిలో నీళ్ళు వస్తాయి, బావుల్లో నీళ్ళు వస్తాయి. దాని ద్వారా ఏది నీటి వనరులను మనం ఏది హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. దాని మీద హరీశ్రావు గారు అనేక ఆర్టికల్స్ రాస్తుండే, ఈటల రాజేంద్ర గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆర్టికల్స్ రాస్తుండే. మేము చాలా దాన్ని స్వాగతించినాం సార్. కానీ అలాంటిది ఈరోజు అదే పనిని ఏది గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు దాన్ని తప్పుపట్టడం ఏదైతే ఉందో, సహజ వనరుల మీద, నీటి యొక్క లభ్యత మీద మనకి ఏదైతే ఉందో ఏది ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నట్టు. ఇప్పుడు ఎట్లా అంటే మొన్న జరిగిన చాలా బాధాకరమైన వ్యవహారం సార్. ఏది చేవేళ్లలో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో చాలా బాధాకరమైన వ్యవహారం. ఒక పర్యావరణ వ్యక్తులుగా మనం కూడా పర్యావరణం ప్రేమిస్తాం, కానీ ఆ రోడ్డులో ఇటు నుంచి అటు వెళ్ళలేము, అటు నుంచి ఇటు రాలేము సార్. అలాంటి పరిస్థితుల్లో పర్యావరణ వ్యక్తులు ఆపారని చెప్పి రోడ్లను ఆపడం వల్ల కనీసం వారానికి 200 మరణాలు అక్కడ సంభవిస్తున్నాయి సార్. దాని బాధ్యులు ఎవరు సార్? సో కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, పర్యావరణ ప్రేమికులకు మేము ఎక్కడ తప్పుపట్టము, అదేవిధంగా రాజకీయంగా పేద ప్రజల పక్షాన ఉండే వాళ్ళని కూడా మేము తప్పుపట్టము. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను, నీళ్లను కాపాడుకోవాలంటే 100% కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమైన నిర్ణయాలను కనుక ప్రభుత్వం తప్పుంటే మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రజల రూపంలో మళ్ళీ శాపం వస్తుంది, రాదని మేము అంటలేము. కానీ
మీరు ఇప్పటికి చూడండి, ఈ చర్య కనుక ఇప్పుడు చేయకపోతే లేక్ వ్యూ పేరుతో ప్రతి సంవత్సరం కొన్ని వందల ప్రాజెక్టులు వచ్చి లేక్ వ్యూ పేరుతో లేకులు మీదనే కట్టి ఏది ప్రజలకు ఆనందాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వికృతానందం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాని 100% ఒక సామాన్య పార్టీ కార్యకర్తలుగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పని ఈ రోజు దానికి ఒక రూపం లేకపోవచ్చు, కానీ ఒక 5-10 సంవత్సరాల తర్వాత దానికి ఒక రూపం వస్తుంది. ఆ రూపం హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కలిగిస్తుంది. అదేవిధంగా ఒకసారి ఒకటి చూడండి, ఏది మన గచ్చిబౌలి సర్కిల్ నుంచి మొదలు పెడితే నానక్రామ్ కూడా దాంతోపాటు రాజేంద్ర నగర్ వరకు హైరైట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. నీళ్ళు ఎక్కడి నుంచి చేయాలి సార్? నీళ్ళు ఎక్కడి నుంచి చేయాలి? త్రిభువన్ నుంచి ఎత్తేసి ఏది గండిపేట సాగర్, హిమాయత్ సాగర్ ని మొత్తం కలుస్తుందని చేద్దాం అనుకున్న సందర్భంలో త్రిభువన్ జీవన ఆపేసినాం. మళ్ళీ నీళ్ళు నుంచి తేవాలి? ఆ నీళ్లు మురికి నీళ్లు, ఆ నీళ్లు మంచి నీళ్లు కావు. కాబట్టి దాన్ని ఎట్లా తాగాలి? ఇంత పెద్ద బిల్డింగ్లకు దాదాపు ఒక ఊరు ఎంత ఉంటుందో ఆ బిల్డింగ్ కూడా అంతే ఉంటుంది సార్. ఆ సైజు ఒక ఊరికి కనీసం నీళ్లు కావాలంటే 4-5 బోర్లు వేయాలి, బావి నుంచి తోడాలి. అదేవిధంగా సపరేట్ గా ఒక కెనాల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి హైరైట్ బిల్డింగ్ కి ఎన్ని బోర్లు తవ్వాలి? ఆ బోర్లలో నీళ్లు ఎక్కడి నుంచి రావాలి? అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదా సార్. భూమి లేదు కదా సార్, భూమి కనపడతలేదు. సార్ 99 టీవీ ఏది ఆఫీస్ నుంచి మొదలు మీరు జీవితంలో తీసుకురాలేరు. పోస్ట్ వరకు నీళ్ళే తెలుసు, నీళ్ళ గురించి మీకేం తెలుసు? నీళ్ళు ఎట్లా తీసుకురావాలి? 24 గంటల కరెంట్ హైదరాబాద్ కి ఎట్లా వచ్చింది? నీళ్ళు ఎట్లా వచ్చినాయి? మేము ఫ్రీగా నీళ్ళు ఇచ్చినాం, మీరు వచ్చిన తర్వాత బిల్లు వస్తున్నాయి. ఒక్క నిమిషం, నీ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడను. ఓకే, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడను. నా టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఓకే, సార్ నేను ఏమంటున్నా, 99 టీవీ ఆఫీస్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఎక్కడైనా కనీసం ఏది మట్టిని చూపిస్తారా సార్? మట్టి లేదు కదా సార్, భూమి లేదు కదా సార్, అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది కదా. మరి బోర్ ఎక్కడ? అలా నీళ్ళు ఏ నుంచి వస్తాయి? నీళ్ళు రావాలంటే పైనుంచి నీళ్ళు ఇంకాలి కదా సార్. మరి నీళ్ళు ఏ నుంచి వస్తాయి? సో ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ ఆలోచనలో భాగంగా ఇవన్నీ నేనేమంటా అంటే రాజకీయంగా మనం ఎన్ని విమర్శలు చేయొచ్చు కాక, కానీ ఆ రోజు మిషన్ కాకతీయని, మిషన్ భగీరథని కాంగ్రెస్ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుందో ఈ రోజు హైడ్రాను కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ అట్లా రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు ఒక దిశానిర్దేశం చేసినట్టు అవుతుందని మేము భావిస్తున్నాం సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తానికి రామ్మోహన్ గారు అనలిస్ట్ గారు చెప్పింది విన్నారు, అదే క్రమంలో మరి కాంగ్రెస్ వెంకట్ గారు చెప్పింది కూడా విన్నారు. సో మొత్తానికి టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్లో ఒక యువ నాయకత్వానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఆయన సీఎం దాకా రావడం అంటే మరి ఆయన చేసిన హార్డ్ వర్క్ కావచ్చు. తర్వాత అదే క్రమంలో ఆయన సీఎం అయిన తర్వాత కూడా హైడ్రా లాంటివి తీసుకురావడాన్ని సమర్థిస్తున్నారు. మీరేం చెప్తారు? నేను హైడ్రా విషయం కూడా గతంలో కూడా చెప్పాను. వాస్తవాలు ఏంటంటే హెచ్వై అంటే హైదరాబాద్, డి అనే దోచుకునే, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఏ అంటే అనుముల, ఏ అంటే అన్నదమ్ములు. ఎందుకంటే హైదరాబాద్ దోచుకునే రేవంత్, అనుముల అన్నదమ్ములను క్లియర్గా చెప్పిన. ఎందుకంటే ఈ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎందుకంటే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎందుకంటే దోచుకోవడంలో వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చేతిలోకి వచ్చిన తర్వాత మిత్రుడు కొన్ని చెప్పిండు. ఎందుకంటే నేను మిషన్ భగీరథ కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ అని కానీ మేము కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినాం, ఏదైతే స్వాగతించినామని మంచిది. అదేవిధంగా మేము చేసినవి కూడా చాలా ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో రౌడీలకు, రాజకీయ నాయకులకు జరుగుతున్న పోరాటంగా వర్ణిస్తున్నాం. అదేవిధంగా వాస్తవాలు ఏంటంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు, అదేవిధంగా జులేగాళ్లకు జరుగుతున్న ఎన్నిక కూడా నేను వర్ణిస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మేము 2014 నుంచి 2023 వరకు ఏదైతే ఐటీ ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఉంటే వాస్తవంగా 2014లో 3,23,396 ఐటీ ఉద్యోగాలు ఉండే. మేము వచ్చిన తర్వాత ఈ 9.5 ఏళ్లలో 9,05,715 ఉద్యోగాలు, అంటే 5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలను ఒక ఐటీ ఉద్యోగాలే కల్పించిన మహానేత ఏదైతే గౌరవ కేసీఆర్ గారు, అదే ఆ శాఖకు సంబంధించిన గౌరవ కేటీఆర్ గారు. అదేవిధంగా ఐటీ ఎగుమతులు ఏదైతే 2014 57,000 ఏదైతే 258 కోట్లుంటే దాన్ని 2,41,776 కోట్ల దాకా తీసుకొచ్చినాం. అది మా ఘనత. ఎందుకంటే దాదాపు ట్రిపుల్ చేసినాం. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకంటే 1,60,083 ఉద్యోగాలు డైరెక్ట్గా ఇచ్చేసినాం. దాని తర్వాత ఎందుకంటే 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినాం. సరే, దాని వివిధ కారణాల వల్ల కొన్ని నోటిఫికేషన్లు కానీ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ ఆగినాయి, కోర్టులో ఉన్నాయి. దాదాపు 56,945 ఉద్యోగాలు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత నియామక పత్రాలు చేతిలో పెట్టి మేమిచ్చిన అంటే ఎవరో సంసారం చేసి పిల్లలుగా అన్నదాన్ని మా కొడుకు మా బిడ్డ అని చెప్పుకునే కుసంస్కృతి కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఈ వాస్తవంగా హైదరాబాద్కి మేజర్గా మేము ఏం చేసినామంటే 42 బ్రిడ్జిలు కట్టినాం. అదేవిధంగా టీ హబ్ లాగా తీసుకొచ్చినాం. అదేవిధంగా సచివాలయం కట్టినాం, అంబేద్కర్ స్టాచ్యూ కట్టినాం. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టినాం. అదేవిధంగా మెట్రో మొత్తం కంప్లీట్ చేసినాం. ఏదైతే వీళ్ళు ఓన్లీ
వీళ్ళు వాస్తవంగా శంకుస్థాపన చేసే ఏదైతే ప్రభుత్వాలు వీళ్ళవి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడతారు. 2,72,763 ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఏదైతే హైదరాబాద్లో శాంక్షన్ అయితే 1,54,000 ఇచ్చేసిపోయినాం. ఇంకా మిగతాయి కూడా మొత్తం మొన్న హైడ్రాగోలో కొట్టిన దాంట్లో కూడా ఆఖరికి మేమే దిక్కాను. అదేవిధంగా వాస్తవంగా సంపదను పెంచి రాష్ట్ర ప్రజలకు మేము పంచితే వాస్తవాలు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన సంపదను పందికొక్కులాగా వేసుకుంటా వాస్తవంగా నెలకు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయాన్ని కంప్లీట్గా మింగుకుంటా ఇప్పటి వరకు 4,07,000 కోట్ల రాష్ట్ర ఆదాయం, అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 2,60,000 కోట్ల చిల్లర, మొత్తం దాదాపు 6 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు వీళ్ళ సంక్షేమం, వీళ్ళ కథలు, వీళ్ళ కార్ఖానాలు. అదేవిధంగా మేము తీసుకొచ్చిన ఏదైతే కొంచెం 3,50,000 కోట్లకు ఏదైతే 20,204 రూపాయలు ఏదో వీళ్ళు వడ్డీ కట్టలే అవన్నీ తీసేస్తారు. 2 లక్షల కోట్లు తీసేసినా కూడా 4 లక్షల కోట్లు ఉండాలి. ఆ 4 లక్షల కోట్లు ఎడబోయినాయి. ఎవరి దినాలకు పెట్టిండో కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలి. అదేవిధంగా ఓపెన్గా మాట్లాడితే మిత్రుడు కొన్ని మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే వెంకట్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎన్టీఆర్ విగ్రహం పెట్టే సిద్ధాంతమా? సిగ్గుండాలి అక్కడ సపాట్లు కొట్టడానికి. ఏం పార్టీ మీది ఇది? అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఏంటిది? ఇంకోటి చాలా నువ్వు మాట్లాడద్దు. అదే విధంగా చెప్తావు ఇక మీరు సపాట్లు కొట్టినప్పుడే మీ కథ అయిపోయింది, మీ కార్ఖానా అయిపోయింది, మీరు తెలంగాణ ద్రోహులుగా ఆగిపోయి ఒక నిమిషం ఆగిగా 42% బీసీలు కేడయేసీల్లో ఇంకా బీహార్ అనుకుంటున్నారా? మీరు చెప్పిన వాటిలో మనకి బీహార్ ప్రజలు కూడా అక్కడ మేల్కున్నారు. మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ నాయకత్వం. ఏం నాయకత్వం భయ్? రేవంత్ రెడ్డి నాయకత్వం 5 అన్నదమ్ములు దోచుకునే నాయకత్వమా? మీ మంత్రి 30% దొరకడం. అదే నీ ఎన్నుకున్నాడు దొరికిండు, నీ ఎన్నుకున్నాడు డెడ్గా దొరికిండు, నీ ఎన్నుకున్నాడు కొడుకు దొరికిండు. హర్షారెడ్డి దొంగ వాచల కేసులో నీ వెనుక ఉన్న మంత్రి కొడుకు దొరికిండు. 7 లక్షల కోట్లు ముబ్బిన దగ్గర మీదో పార్టీ మీద కథ దొంగల బ్యాచ్ మీది. అదే విధంగా ఏదైతే ఏఐసిసి అంటాడు, టీపీసీ అంటాడు. ఆగండి, కాంగ్రెస్ పార్టీ పుట్టించింది ఎవరండి? వీళ్ళ అద్దె గాంధీ కుటుంబంలో పుట్టిందా అండి? ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగు. ఓవర్లాప్ అవుతుంది. అరే ఊకో భయ్, ఒక నిమిషం ఆగు. ఇగో హ్యూమ్ అనే పార్టీ, హ్యూమ్ తీసుకొచ్చిన పార్టీ, హ్యూమ్ పుట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇంట్లో పుట్టినట్టు చెప్తారే నాకు అర్థం. కాంగ్రెస్ పార్టీ 400-500 చరిత్ర అంటారు. ఏం చరిత్ర అండి కాంగ్రెస్ పార్టీది? ఇన్ని రోజులు దేశంలో పేదరికానికి కారణం ఆ పార్టీ. అదే విధంగా టీపీసీసీ ఎట్లా పెట్టుకుంటారు? టీపీసీ వచ్చింది ఎట్లా? తెలంగాణ ప్రజలు గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడితేనే ఆ ముందు వచ్చిన టీ వచ్చి చేరింది వీళ్ళు పార్టీ. అదే విధంగా బీఆర్ఎస్ గెలిస్తే ఇది కాంగ్రెస్ గెలిస్తే అని మాట్లాడాడు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ గెలిస్తే రౌడీయిజం హఫ్తా వసూళ్లు ఉంటాయి. అదే విధంగా ఈ రోజు కూడా చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యాలయం మీద దాడి చేస్తాం. తస్మా జాగ్రత్త బిడ్డ, ఇప్పటికే మీది మితిమీరుతున్నది మీది. మేము వాస్తవంగా 9.5 ఏళ్ళు మేము ఒకవేళ మీ పార్టీ ఆఫీస్ నిజంగా చెప్తున్నా ఒక్క పార్టీ ఆఫీస్ ఉండదు. సిగ్గుండాలి, ధైర్యం ఉంటే కొట్లాడు, ధైర్యం ఉంటే వచ్చి అధికారులకు రాష్ట్ర సేవ చేయడానికి వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ మీద పగ ప్రతీకారం తీసుకోనికి వచ్చినా సిగ్గుండాలి. ఇప్పటికైనా మూసుకొని కూర్చోాలి. ప్రజలు చెప్తున్నా జూబ్లీ హిల్స్ లో మిమ్మల్ని జీవ సమాధి చేస్తారు. జూబ్లీ హిల్స్ లోనే మీ జీవ సమాధి స్టార్ట్ అవుతుంది. మూడే రాష్ట్రాలే మిగిలి ఉన్నారు. మేము వాస్తవం చెప్పాలంటే మీ 3 మూసుకపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ. నేను కూడా కర్ణాటక మనం మొత్తం చూసి వచ్చిన. కర్ణాటకలో మీ ప్రభుత్వం, మీ రోడ్లు కానీ, మీ పరిపాలన కానీ సర్వనాశనం. తెలంగాణలో కూడా చూడండి, వర్షాకాలం వచ్చిన తర్వాత కనీసం మట్టి పోసే మునగొడుకు కూడా లేడు. ఏం మాట్లాడతారు? మీద పార్టీ మీది ఏం పార్టీ? మీరు ఏం చేస్తున్నారు? పగలు ప్రతీకారం తప్ప. అరే రోడ్లు ఖరాబ్ అయ్యాయి, అటు బస్సు యాక్సిడెంట్ అయి చనిపోయిండ్రు, 5 లక్షలు ఇస్తారు. సిగ్గుండాలి కదా? ఏం మాట్లాడతారు? 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి వాళ్ళకు. ఫ్రీ బస్సులు చేయబట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు. ప్రజల ధన ప్రాణమానాలకు అసలు కనీసం గ్యారెంటీ లేదు. ఏం గ్యారెంటీ ప్రభుత్వం ఇది? గవర్నమెంట్ మీది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఏది పేద ప్రజల దగ్గర బ్రదర్ ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మాట్లాడి 5 లక్షల గ్యారెంటీ కార్డులు ఏవి బిడ్డ? 5 లక్షల గ్యారెంటీ కార్డులు ఏవి? 2 లక్షల ఉద్యోగాలు ఏవి? సిగ్గుండాలే. మేము ఉన్నప్పుడు కాలేజీలో కట్టినాం. ఒక్క కాలేజ్ యాజమాన్యం కానీ మా దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు. క్లియర్ గా పేమెంట్ చేసినాం. మీరు వచ్చి కొన్ని పెండింగ్ ఉంటే చేయాలి ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. మీకేం తెలుసు? మీకు రౌడీయిజం, గుండాయిజం తప్ప మీకేం తెలియదు. చాతుపిచ్చి అదే విధంగా గల్లెగిరేసుకొని తీసాం. నేను చెప్తున్నా, కొంచెం ఆగండి. షాతుపిచ్చి గల్లపైకి వేసుకొని తిరిగే నాయకులు మీ దాంట్లో మిగిలిన మేధావులు అందరు తరలిపోయిన్లు. ఒక్క మేధావి లేడు. నువ్వు ఉన్నావు మేధావి, నీకేమిచ్చిళ్ళు?
ఏమి ఇచ్చినా నీకు ఈ గవర్నమెంట్ అవసరం అదే లేదు. విధంగా నాకేం నువ్వు అవసరం రౌడీజం చేయి, లేదు. రేపని నాకేం చేయి. అవసరం లేదు. నువ్వు ఖమ్మంలో రౌడీజం చేయి, నీ అనుకున్న మంత్రి ఇస్తాడు. నువ్వు ఖమ్మంలో పైసలు వసూలు చేయి, నీ అనుకున్న మంత్రి నీకు పదవి ఇస్తాడు. గీదాని ప్రభుత్వం అంటే సేవ చేసేటోనికి మా దాంట్లో చూడండి, రాష్ట్రం కోసం కొట్లాడిన నువ్వు వాస్తవంగా ఎమ్మెల్యేలను చేసినావు, కార్పొరేషన్ చైర్మన్ చేసినావు. మీరేం చేసిళ్ళు? మీకు ఏం కాదు, మీతో ఊదు కాలేదు, పీరు లేవదు. నువ్వు పదవి సంపాదించుకొని మాట్లాడు న్యాయంగా. మీ దాంట్లో న్యాయంగా ఉంటే పదవులు రావు. దొంగతనం, లంగతనం, షాతుపిచ్చి, రౌడీయిజం, గుండాయిజం చేసేటోళ్ళకే పదవులు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎమ్మెల్సీలు అవుతారు. అన్న నాకు పదవి అవసరం లేదు, నేను ఒకటి మాట ఆ చెప్తున్నా. పదవి అవసరం లేదంటే న్యాయంగా బతుకు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఏం సామాజిక న్యాయం తీసుకొచ్చిండు? దళిత గ్రామాలు ఒక రూపాయి ఇచ్చి సామాజిక న్యాయంలో భాగంగా మరి దళితునికి ఓటు బ్యాగ్ లాగా యూజ్ చేసుకున్నాం. ముస్లింలకు ఏమి ఇచ్చిళ్ళు? మేము షాదీ ముబారక్ ఇచ్చినాం, చెప్తాం. ఇమాం మౌజీలకు ఏదైతే శాలరీస్ గౌరవ వేతనం ఇచ్చినాం, అదే విధంగా ముస్లిం బిడ్డ ఫారెన్ పోతే 20 లక్షలు ఇచ్చినాం, జేబులో 50,000 వీసా ఖర్చులో పెట్టి పంపినాం. మీరేం చేసిళ్ళు? ముస్లింలను ఓటు బ్యాంక్ లాగానే యూజ్ చేసుకున్నారు మీరు. మేము ముస్లింలకు ఎక్కువ చేసినాం, అదే విధంగా వాళ్ళకి డబుల్ బెడ్ ఇచ్చినాం, అదే విధంగా షాదీ ముబారక్ ఇచ్చినాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళ గుండెల్లో ఉన్నాం. నేనేమంటున్నా, ఓడిపోవచ్చు, మీరు కూడా ఓడిపోయారు, మీకు కూడా సున్నాలు వచ్చినాయి. మీరు పరిపాలించే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎంపీ ఎన్నికల్లో సున్నా వచ్చినాయి, అదేవిధంగా దేశ రాజధానిలో సున్నా వచ్చింది. ఇక మీరు చెప్తే ఎట్లా అండి? ఓపెన్గా మాట్లాడాలంటే వాస్తవంగా ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రాన్ని పీడించింది, తెలంగాణ పాలిట ఒక రాక్షసునిలాగా ఏదైతే ఉన్నది వాస్తవం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఈ ఎన్నికలతోని రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా ఒక్క నిమిషం ఆగు బ్రదర్, ఇప్పుడు కూడా చెప్తున్నా చెప్తా వినండి. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, రావణాసురుడు ఉన్న రోజులు ఎట్లా బిక్క తిన్నాడో, ఒక్క నిమిషం ఆగు బ్రదర్. రావణాసురుడు బతుకున్న రోజులు ఎట్లా బిక్క తిన్నాడో, ఇప్పుడు రేవంతాసురుడు కూడా అట్లే పీక తిన్నాడు రాష్ట్రాన్ని. ఈ రేవంతాసురుడిని మట్టి పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక దీపావళి, ఒక దసరా కలిపి చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మట్టిలో కలిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు పెంచుకుంటారు. ఒక్క విషయం నేను చెప్తున్నా. ఇప్పుడు అసెంబ్లీ ఒక మాట శ్రీనివాస్ గారు నేనేమంటున్నా అంటే, చెప్పండి వెంకట్ గారు, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో నిజంగా ఆయన ఈ గెలుపుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా జూబ్లీహిల్స్లోనే ఉంటారు కనుక. సో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో వస్తున్న రెండవ ఉప ఎన్నికను, మరి మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్లో గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా మేమే గెలుస్తాము అని చెప్తున్నారు. ఓకే, ఒక అధికార పార్టీకి సంబంధించి శ్రీనివాస్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ ఏదైనా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మొదటి ఉప ఎన్నిక అనేది వెంటనే వచ్చేసింది. సో అనుకోని సంఘటనగా జరిగే ఇన్సిడెంట్ జరగటము, వెంటనే రావటము, సో అక్కడ కాంగ్రెస్ గెలుపొందడము, అదంతా జరిగిపోయింది. అదంతా ఓకే. దాన్ని ఆ గెలుపుని మనము పెద్దగా దాన్ని ఏం చేయలేము. ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వంలో గెలిపించుకున్నారు, అది ఓకే, దాంట్లో పలదు. కానీ ఈ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాలుగా మారిన ఉప ఎన్నిక. నిజంగా కనుక ఈ ఉప ఎన్నిక కనుక అంత ఈజీగా ఉన్నట్టు అంతమంది మినిస్టర్లను, అంతమంది ఇన్ఛార్జీలను, అంతమంది నాయకులను పెట్టి తిప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పెట్టి తిప్పుతున్నది గల కారణం ఏంటంటే, ఈ ఉప ఎన్నిక కనుక గెలవకపోతే రేవంత్ తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా రేవంత్కు బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బెడిసి కొట్టడానికితో పాటు ప్రజల లోపల పలసన అవుతారు. మరొకటి వచ్చేసి ఇప్పటి వరకు ప్రామిస్ చేసింది. మీకు ఒక విషయాన్ని రేవంత్ మాటలలో ఒక ద్వంద్వ వైఖరి ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ బెనిఫిట్స్ ఇవ్వడానికి సో వీళ్ళు చేసిన ప్రామిస్లు నెరవేర్చడానికి పేద రాష్ట్రం అవుతుంది. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పటి వరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన భూములేని, ఆ భూములు ఎవడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, వాడెవడు అనేది ఒక తీయండి. ఇది ప్రతిపక్షాలు తీయండి, పాలక పక్షాలలో ఉండే వ్యక్తులు తీయండి, మేము తీస్తున్నాం.
ఇంకా ఎవడెవడికి పేరు మీద భూములు రిజిస్టర్ అవుతున్నాయి, వాడు ఎవడెవడి భూములు దోపిడీ చేస్తున్నాడు, దాని వెనకాల ఎవడు బినామీలు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వంలో ఉన్నవారు, ఎంతమంది ప్రతిపక్షంలో ఉన్నారు, ఎంతమంది ఇతర పార్టీలలో ఉన్నారు, ఆ డాటా పెట్టండి. ఈరోజు సామాన్యుడు అయితే భూమి కొనటం లేదు, ఇది వెరీ క్లియర్, అలా వేరే డౌట్ ఏం లేదు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు జయరామ్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్తున్నాను, భూమి కొనటం లేదు అంటే ఈ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారంతో దోపిడీ చేసిన వాళ్ళు ఈరోజు హైడ్రా పేరు మీద దోపిడీ చేయడానికి భూముల రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అవుతున్నది. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఈరోజు అధికారంలో ఉండే నాయకులు, మన కాంగ్రెస్ లో ఉండే నాయకులు బహిరంగంగా ఏం చెప్తున్నారంటే, అరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ నలుగురే దోసుకున్నారు అని చెప్పుకునే వాళ్ళము, కానీ నీ అమ్మ నలుగురు పైకి 40 మంది అయ్యా, ఇది అలీబాబా చాలీ చోర్ లాగా అయిపోయింది. ఆ 40 మందితో పాటు ఇంకొక 40 మంది కుటుంబాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా దోపిడే, పైసలు లేకపోతే పని జరగదు, దోసుకున్న దానికోసం లొల్లి, పంచుకోవడం లోపల కత్తులు, కటార్లు, గన్నులు. ఇది బహిరంగంగా మాట్లాడుతున్నారు, ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నది. మరొక వైపు వచ్చేసేమో ఈరోజు పథకాల పేరు మీద మీరు మాట్లాడిన ప్రామిసులు వచ్చేస్తే నిరుపేదలు. ఓకే, బాగానే ఉంది. మరి నిరుపేదలు అనుకునే పథకాల లోపల మీరు చెప్పేది మరి 4th సిటీ ఎక్కడి నుంచి పైసలు తీసుకొచ్చి కడతావు? ఈ నిరుపేద ప్రభుత్వానికి ప్రజలకు తీసుకొచ్చేసి 40,000 కోట్లతోనే విద్యాదానం చేస్తా అన్న మహా ఉన్నతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. నువ్వు 4,000 కూడా ఖర్చు చేయలేదన్న విషయం నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వు 40,000 ఖర్చు చేసినావు, అసలు పైసలే లేని దగ్గర 40,000 ఖర్చులు వచ్చినాయి, ఎట్లా ఖర్చు చేయగలిగినావు? ఇది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేసి, నేను ఏదైనా ప్రజల కోసం ఖర్చు చేస్తా అనేసి విచ్చలవిడిగా 1,000 కోట్ల రూపాయలతో నువ్వు ప్రారంభిస్తున్నావు. మరి ఇక్కడ పేద రాష్ట్రమైన తర్వాత పైసలే లేకపోతే బోళ్ళు బొచ్చెల లోపల అడక తింటున్నారు అని చెప్పిన తర్వాత ఈ 1,000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, రేవంత్ రెడ్డి తన కులము, తన కుటుంబము, సో తన వ్యక్తులు మాత్రమే దాచుకోవడానికి ఉందనే మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు క్లియర్ కట్ గా. మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలు మీడియా తీసుకొచ్చేసి చెప్తున్నారు, ఇగో నీ కులం వాళ్ళు దొంగలు ఉన్నారు, ఫలానా వ్యక్తి దొంగ, ఫలానా వ్యక్తి దోచుకుంటున్నారు అనేది మైకులు పట్టుకొని చెప్తూ ఉంటే మళ్ళీ మీరే బెదిరిస్తారు, మీరే భయపడి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ సంధి కుదుర్చుకుంటారు. అంటే ఈరోజు మీ నాయకులను, మీ మినిస్టర్లు మీరే ఎందుకు బెదిరిస్తున్నారు, మీరే ఎందుకు సంధి కుదుర్చుకుంటున్నారు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దానికి చేసేదానికి ఎక్కడ సంబంధం లేదు. ఈ రోజు ఉన్నది రేవంత్ రెడ్డి టీంకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇది కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, దానికి ఇన్ఛార్జి నేను కాదు, ఎస్సీలను బీసీలను అయితే గట్లే ఉంటుంది రవా ఇన్ఛార్జి అన్నారు. నువ్వు పోయి మాట్లాడితే బీహార్ నుంచి ఎలగొట్టిండ్లు, నీ నాయకులు కనీసం బీహార్ లో కాలు పెట్టకుండా చేసిండ్లు. నువ్వు పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిన కాన్సెన్సులు బుత్త పుణ్యానికన్నీ ఓడిపోయినాయి. నువ్వు పోయి మాట్లాడిన అప్పుడు ఎక్కడ ఓట్లు పడలేదు. ఇక్కడ నీ నోటి దురదతో మాట్లాడిన అంశాలు ఈ రోజు ఏమొచ్చి పడతాయి? నేను పదే మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ వల్ల కాదు అనేది మీ నాయకులు చెప్తున్నారు. ఈ రోజు ఈరోజు మీ నాయకులపై మేము ప్రచారానికి పోమంటున్నారు. కొత్త వింత ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ లో ఉండే ఈరోజు మినిస్టర్లు మేము ప్రచారానికి పోము. మీకు ఎక్కడైనా మినిస్టర్లు కనిపిస్తున్నారా చూడండి. శ్రీనివాస్ గారు ఒక మాట, ఒక్కరోజు పోయిండ్లు, ఆ గంట సేపు జయరామ్ సార్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ప్రజాస్వామ్యవాది వచ్చేసి రాజ్యాంగబద్ధవాది కూడా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ప్రజల తరపున నిలబడ్డ వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ఫెయిర్ సార్. మిమ్మల్ని మేము అనుకున్నది ఇది కాదు. రైట్, ఓకే జయరామ్ గారు ఒక నిమిషం. వెంకట్ గారు మాట్లాడి గేల్ చేసి మాట్లాడి ఇట్లా ట్రోల్ చేస్తూ మాట్లాడు ఏదైతే ఉందో, ఇదేదో ఏంటి ఓన్లీ ముఖ్యమంత్రి గారిని అప్రజాస్వామ్యంగా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఇది మేధాలు సార్, ఒక మాట చెప్తున్నా సార్, ఇది మేధస్ అనిపించదు సార్. కాంగ్రెస్ నేను బీఆర్ఎస్ తోని 9 సంవత్సరాలు కొట్టాను, కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గులేదా? అప్పుడు అనాలి కదా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ ఉంది సార్, మాకు రెస్పెక్ట్ ఉంది సార్.
మాకు రెస్పెక్ట్ ఉంది. మేము కొట్లాడిన సందర్భాల్లో కూడా జయరామ్ గారు ఒక నిమిషం. జయరామ్ గారు సార్, ఆ పదవిని మనం రాజ్యాంగబద్ధంగా గౌరవించాల్సిన అవసరం ఉంది సార్. జయరామ్ గారు రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని ఏమైనా గౌరవించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని కూడా మేము కేసీఆర్ గారే అంటాం, కేటీఆర్ గారిని కూడా మేము కేటీఆర్ గారే అంటాం, కవిత గారిని కూడా మేము కవిత గారే అంటాం. ప్రతిపక్షాలుగా ఎన్నైనా ఉండొచ్చు కాక, కానీ రాజ్యాంగబద్ధంగా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు గౌరవించాల్సిన అవసరం ఉంది. సో మేము అంటున్నాం, yes, మీరు ప్రశ్నించండి. You have the right to ask. రైట్ ఓకే. జయరామ్ గారు వెంకట్ గారు ఇద్దరు ఆగండి ప్లీజ్. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు కాస్త ఆలస్యంగా. ఇక ఆయన ఏం చెప్తారు? మొత్తానికి ప్రజాస్వామ్య తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో సాధ్యమవుతుందా? మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. సో బీజేపీ ఏం చేయబోతుంది? మరి థర్డ్ పార్టీగా ఉండబోతుందా? మూడో స్థానానికే పరిమితం అవుతుందా? సో ప్రజాస్వామ్యంలో కొంత విలువలు రక్షిస్తున్నాం మేము అని చెప్పుకునే బీజేపీ నాయకులుగా మీరేం చెప్తారు? ఎంకన్నా ఒక చిన్న మాట, మేము ప్రభుత్వాలను నిలదీయాలనా వద్దా? మీరు చెప్పండి. మేము ప్రభుత్వాలను నిలదీయాలనా? సార్ ఒక మాట సార్, మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తారు కదా? వెంకట్ గారు రాజ్యాంగబద్ధంగా నిలదీయండి. వెంకటరెడ్డి గారు నిలదీయడం ఎందుకంటారు సార్? నమస్కారం. నేను ఏమంటున్నా, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది అన్ని పార్టీలకు ముఖ్యమైంది. దాంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అతి ముఖ్యమైంది. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ప్రజల ఆశీర్వాదము, అభివాదము, లేకపోతే వాళ్ళ ఆలోచన అంతా కూడా రోజుకు మీ పార్టీ మీద ప్రజలకు క్రేజ్ పెరుగుతోంది, ఓట్ల శాతం పెరుగుతోంది. 2 ఎమ్మెల్సీలు మీరే గెలుచుకున్నారు. ఓకే, ఈ అసెంబ్లీ ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్లో కిషన్ రెడ్డికి చాలా కీలకం. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే క్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి జూబ్లీహిల్స్ వస్తుంది కనుక ఈ ఓటమి నైతికంగా కిషన్ రెడ్డి గారికి ఓటమిగా భావించవచ్చా? ఏమంటారు చెప్పండి. అది ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్ జరిగినప్పుడు 2023లో 28,666 ఓట్లు వస్తే కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే 65,000 ఓట్లు డెఫినెట్ గా ప్రజల ఆశీర్వాదం ఉన్నట్టే కదా. 65,000 పైచీలకే వస్తాయి తప్పితే ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదు. మీరు చాలా మంది ఏమంటారంటే ఆ 2 పార్టీల మధ్యలో ఉందని చెప్పి అంటారు. నేను మరి పదే చెప్తా ఉన్నాను, హర్యానా గాని ఢిల్లీ గాని ఎవరైనా ఊహించిర్రా? ఎప్పుడైనా ఊహించిర్రా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాను? ఊహించిర్రా? ఒరిస్సాలో ఊహించిరా? పోనీ అలాంటిదే వెంకటరెడ్డి గారు మీద పక్కాగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, దీంట్లో డౌట్ లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా కూడా ఒకటే ఆలోచన ఏంటంటే వాళ్ళది ఒక ఎంఐఎం మద్దతుతోటే మైనార్టీల మద్దతుతో గెలుస్తున్నారు తప్పితే అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 పార్టీలకి అక్కడ ఓటు బ్యాంకే లేదు. ఆ 2 పార్టీలకు ఓటు బ్యాంక్ లేకనే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటా ఉంది. ఎంఐఎంతో చట్టపట్టలు వేసుకుంటా ఉన్నారు. అవకాశం కొద్ది వాడుకుంటా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా మైనారిటీలకి ఏదో ముందు పెట్టి బూచి చూపి మంత్రి పదవులు ఎరవేసి మంత్రి పదవి కూడా ఇస్తురంటే అపీస్మెంట్ పాలిటిక్స్ ఏ విధంగా ఈ తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పోతా ఉన్నాయో అర్థమైతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చూస్తే నిజంగానే జాలేస్తుంటది. అరే అంటే తెలియని ఇప్పుడు ఈ టైంలో మంత్రి పదవి ఇవ్వడం అనేది కరెక్టా కాదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే మీరు పోతా ఉన్నారంటే డెఫినెట్ గా ఈ ఎన్నికే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ మాకు కీలకం. డెఫినెట్ గా మేము పక్కాగా గెలుస్తాం. ఎందుకంటే మీరు టైం వచ్చినప్పుడల్లా మంత్రి పదవులు లేకపోతే పదవులు లేకపోతే డబ్బు ఎరా చూపి మీరు అధికారంలో ఉంటాం, ఓటు బ్యాంకు పెంచుకుంటాం, లేకపోతే పదవులు గెలుస్తామని చెప్పి అంటే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఓడించారో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు ఊహించలేదు. 3వ సారి పక్కాగా అధికారంలోకి వస్తా అనుకున్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా మరి అంత మూడోసారి వస్తామని 3వ సారి భారతీయ జనతా పార్టీ పార్టీలకు అవకాశం ఇచ్చారు. 2 పార్టీలు
ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినాయి. ఒక్క నిమిషం. ఎందుకంటే దానికోసమే డాక్టర్ పివి రెడ్డి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు అధికారంలోకి రావాలి, జూబ్లీహిల్స్ గడ్డ మీద అది గెలిపించి తెలంగాణ ప్రజలకి చూపించాలనే ఆలోచనతోటి మేము ఖచ్చితంగా ఇంటింటికి పోతా ఉన్నాం. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో 9 సంవత్సరాలు అవన్నీ కూడా కూలంకషంగా ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నాం. కాబట్టి రైట్. డాక్టర్ పివి రెడ్డి గారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నిజంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా తిప్పి కొడుతోంది. 2 ఏళ్ళ నుంచి మీరు అధికారంలో మీరేం చేసిరో చెప్పురు అంటున్నారు. ఓకే, దీంట్లో నేను బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, తర్వాత బీజేపీ నాయకులందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నా. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉంది కనుక జూబ్లీహిల్స్ కోసము బీజేపీ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ప్రజలను ఓట్లు ఎలా అడగబోతున్నారు అది చెప్పండి. మొన్నటికి మొన్న రాష్ట్ర మంత్రులతో పాటుగా మా కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఇది ఇనాగరేషన్ రోడ్స్ కానీ, ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీళ్ల పైపులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కూడా మరి ఆ ఇనాగరేషన్ లో ఆ ఎంపీ లాడ్స్ ఫండ్స్ ఖర్చు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గడ్డని బాగు చేయాలనే ఆలోచనతోటి మొన్ననే ఇనాగరేట్ చేశారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఎంపీ లాడ్స్ ఖర్చు పెట్టి అక్కడ దగ్గర దగ్గర 20 కమ్యూనిటీ హాల్స్ ఎంపీ లాడ్స్ నుంచే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించిన సందర్భాలు మనం చూసాం, అది క్లియర్ గా ఉన్నాయి అక్కడ. అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిస్తే, ఎందుకంటే 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిస్తే డెఫినెట్ గా ఆ గడ్డ మొత్తం కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే బాగు చేసే అవకాశాలు ఉంటుంది తప్పితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గానీ, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గానీ ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, రైట్. ఓకే ఎంపీ ల్యాడ్స్ తో మీరు అభివృద్ధి చేశారు. ఓకే, థ్యాంక్ యూ. వెంకట్ గారు ఏం చెప్తారు? వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులు వాయిస్ వినబడుతుందా? ఓకే చెప్పండి. సార్ నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్ ఒకటే అంటున్నాం సార్ రాజకీయ పార్టీలుగా అందరికి ఛాలెంజెస్ ఉంటాయి, అందరికి మేము ఇంత గెలుస్తాం ఉంటుంది. కానీ మేమేమంటాం, మా కాన్ఫిడెన్స్ చెప్తున్నాం సార్. మా కాన్ఫిడెన్స్ తప్పు పెట్టే రైట్ మళ్ళీ రాజకీయ పార్టీలుగా వాళ్ళకు లేకపోవచ్చు, కేవలం జయరాం సార్కే ఉంటుంది. సో మేమైతే 30,000 నుంచి 40,000 మెజార్టీతో అదే జూబ్లీస్ లో గెలవబోతున్నాం. ఒక బీసీ బిడ్డకు ప్రాధాన్యత ఇచ్చినాము. ఆ ప్రాతినిధ్యం అసెంబ్లీలో రాబోతున్నది. మంచిది చెడుగా కేవలం కాదు, బస్సులో ఉండే ఒక దిశానిర్దేశం అవుతుంది. ఒక మంచి నాయకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి 30,000 నుంచి 40,000 మెజార్టీతో వస్తున్నాము. వెంకట్ గారు, డాక్టర్ పివి రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే మీకు ఎందుకు ఓటేయాలి, మీరు ఏం చేసిరని అడుగుతున్నారు, చెప్పండి. 2 మాటలు చెప్పండి. సార్ నేను ఒకటి అడుగుతున్నా చెప్పాలంటే ఈ క్వశ్చన్ మేము అడగాలి, కానీ మేము అడగాలి. జూబ్లీ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా, బీజేపీకి అవసరం లేదు కదా, ఓటేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి జూబ్లీస్ ప్రజలు అనుకుంటారు. ఆల్రెడీ జూబ్లీస్ లో ఏది మన బీజేపీకి ఆ థర్డ్ పొజిషన్ ఏదైతే ఉందో అది 100% బీజేపీ అవసరం లేదు అనుకుంటారా వెంకట్ గారు? బీజేపీకి ఏరా ఓట్లు పడాయంటారా? 65,000 ఓట్లు పడ్డాయి కిషన్ రెడ్డి గారికి రీసెంట్ గా పార్లమెంట్ కు. దాంట్లో సగం పడవచ్చు సార్. ఎందుకని తగ్గిపోతుంది? అది అంచనా సార్, అది తగ్గిపోతుంది, అది అంచనా. మా పార్టీ నుంచి బీజేపీ ఫైనల్ గా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వెంకట్ గారు నేను చెప్తా, 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 50% పోల్ అయితే 2 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 పార్టీలు అంటే 70,000 ఓట్లు, 75,000 ఎవరైతే ఓట్లు గెలుచుకోగలుగుతారో వాళ్ళు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇక్కడ జూబ్లీహిల్స్ లో మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ముస్లిం మహిళలు కూడా ఏదైతే ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ముస్లింలంతా కూడా చాలా వరకు మీరు రేవంత్ వైపు చూస్తున్నారు. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేస్తారు. ఓకే పివి రెడ్డి గారు ఒక నిమిషం. పివి రెడ్డి గారు ఓకే
ఫినిషింగ్ నేనేమంటున్నా ఒకటే అంటే నిమిషం ఇప్పుడు time. వాస్తవంగా ఏంటంటే ఒక బిల్డప్ బాబాయ్ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే గెటప్ సీన్ది జబర్దస్త్లో ఒక స్కిట్ ఉంటుంది నమ్మండయ్య బాబు నమ్మండ్రా బాబు అని సేమ్ అదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఎందుకంటే ఏదైతే కుక్కను చూపెట్టి అది పులి అన్నా ఏనుగన్నా నమ్మే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు దిగజారిపోయారు ఎందుకంటే మొన్న అజారుద్దీన్ వరల్డ్ కప్ తీసుకొచ్చిండు అంటాడు ఏమో పిచ్చి పిచ్చి మాట మాట్లాడు ఏ పిచ్చి మాట మాట్లాడినా కూడా సపోర్ట్లు కొట్టే ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఏ చెప్తుంది కుక్కలాగా అయితే కుక్కను చూసి సింహం అన్న పులి అన్న నమ్మే పరిస్థితి గీదా ఇదిగో ఒక మీరు మాట- అంతర్గత స్వేచ్ఛ అంటే గీదా ఓకే, అంతర్గత ఓకే. స్వేచ్ఛ అంటే గీదా రామూర్తి గారు, అస్తిత్వత్వం రామూర్తి గారు, ఎడగొల్పోయిన్లు. రామూర్తి గారు. అరే పీజీఆర్ లాంటి నాయకులు ఎడగచ్చిపోయిన్లు పీజీఆర్ అసెంబ్లీకి వస్తుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అబ్సెంట్ ఉండేది మీ నాలుకలు ఎడవైనాయి మీ ప్రశ్నించే గుర్తులు ఎడవైనాయి అజరుద్దీన్ వరల్డ్ కప్ తీసుకొచ్చిన రామూర్తి గారు, రామూర్తి అజరుద్దీన్ వరల్డ్ కప్ time up, తీసుకొచ్చిన time up, time up. వెంకట్ గారు, time up, మాట్లాడతారండి time up. ముస్లింల ఓట్ల గురించి అజరుద్దీన్ యూజ్ చేసుకుని ఆయన ఎమ్మెల్సీ కూడా రాదు ఆ మంత్రి పదవి కూడా ఉండదు ఆయన ఒక బఫూన్ లాగా మిగిలిపోతాడు మొదలు మాట్లాడు ఏంటిది రైట్ రైట్ ఓకే బాబు రామూర్తి బయటికి గారు రమ్మని చెప్పనా? సో మొత్తానికి ఫోర్త్ సిటీ అంటే చెప్తా విని ఫోర్త్ సిటీ గురించి కూడా చెప్తా ఓకే, రామూర్తి వాస్తవంగా ఆ గారు. నలుగురు మోసుకపోయి హైదరాబాద్ ప్రజలను రామూర్తి గారు. ఈ పాలన వల్ల Time మొత్తం up, time కంప్లీట్ up, time సంపి ఆ up. ఫోర్త్ సీట్ లో పాతి పెడతాడు నేను చెప్తున్నా కదా ఫోర్త్ సీట్ అంటే ఆ ఇదే, నలుగురు ఇదే, ఈ మోసుకపోయేదే మాట ఎడబోతుంది. వేరే సిటీ కాదు రామూర్తి గారు. వేరే సిటీ కాదు రామూర్తి గారు. వాస్తవంగా అది వాస్తవంగా చెప్పాలంటే అది ఓపెన్ గా చెప్పాలంటే రామూర్తి గారు ఆగండి ఫోర్త్ సిటీ అంటే మాట తీరు చూస్తే టైం మీలో అయిపోయింది జాలి టైం అవుతుంది. అయిపోయింది టైం మీలో అప్ జాలి ప్లీజ్ అవుతుంది ప్లీజ్ నాకు. ప్లీజ్ టైం అప్ సో మొత్తానికి ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో మరి ఇక టైం చాలా తక్కువగా అంటే గంటలకు వచ్చింది రోజుల నుంచి సో మూడు పార్టీలో కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది ఎందుకంటే ఇది ఉప ఎన్నికే కానీ చాలా సీరియస్ ఎన్నికగా కూడా మూడు పార్టీలు భావిస్తున్నాయి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలో గెలిచిన పార్టీ రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు మాకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది కనుక ఈ మూడు పార్టీలకు చావో రేవుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక చూడాలి మరి ఆ పొలిటికల్ అనలిస్ట్ జయరాం గారు చెప్తున్నట్టు మరి మొత్తానికి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఈ ఎన్నిక జరగాలి ప్రజాస్వామ్యం గెలవాలని మనం కోరుకుందాం ఎందుకంటే డబ్బు ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఇచ్చేవారిని కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎందుకంటే ఈ ఓటు చాలా విలువైంది కనుక విలువైన ఓటును ఖచ్చితంగా అమ్ముకోకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే పార్టీ కావచ్చు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వ్యక్తికి కావచ్చు తర్వాత ప్రజాస్వామ్యంలో మరి మనం